నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మృగశిర కార్తె ప్రారంభంతోనే కామారెడ్డి జిల్లాలో దంచి కొట్టిన వర్షం, ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షం, పొంగిపోరిన రోడ్లు, అతలాకుతలమైన జనజీవనం. ఇద్దరు మృతి. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రముఖ ఆలయాలు ఆదరణకు నోచుకోవడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. వేములవాడ రాజన్న ఆలయంలో కోడల వృత్తిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇందల్వాయి గ్రామంలో గల ప్రాచీన శ్రీ రామాలయాన్ని శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రామాలయం ప్రహారీ గోడను ప్రారంభించారు. ఆ తర్వాత పలువురు గ్రామస్తులు కవితను కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సమస్యను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఆమె త్వరలోనే ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఆలయానికి మరిన్ని నిధులు విడుదల చేస్తానని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే రామాలయ ప్రహారీకి నిధులు ఇచ్చామని గుర్తు చేశారు. ఆలయాల అభివృద్ధికి కేసీఆర్ కోట్లలో నిధులు కేటాయించి అభివృద్ధి చేశారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అనేక పుణ్యక్షేత్రాలు, ఆలయాలు కళ తప్పుతున్నాయని ఆమె విచారం వ్యక్తం చేశారు. మహిళలకు 2500 ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కళ్యాణ లక్ష్మిలో భాగంగా వెంటనే తులం బంగారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో మహిళలతో బతుకమ్మ ఆడి ఉత్సాహాన్ని నింపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రమేష్ నాయక్, సుధాకర్, మాజీ సర్పంచ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఇందల్వాయి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో మరి దర్శనం చేసుకోవడం జరిగింది. గ్రామస్తులందరినీ కూడా కలిసి మొత్తం ఊరంతా కళ్ళెదిరుగుతూ వచ్చి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషం. అంతటి అదృష్టం నాకు ఇచ్చినందుకు ఇందల్వాయి గ్రామస్తులందరికీ ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. బీడీసీ మిత్రులందరూ కూడా వచ్చినారు, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇందల్వాయి రామాలయం అంటే పేరెన్నిక కలిగినటువంటి రామాలయం. అందుకోసమే మరి ఇక్కడ కాంపౌండ్ వాల్ సరిగ్గా లేదంటే మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఎమ్మెల్సీ నిధుల నుండి నేను ఇక్కడ ఇదివరకు కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా కొంత కాంపౌండ్ వాల్ పెండింగ్ ఉన్నది. అట్లానే గచ్చు కూడా మంచిగా లేదు, నడుస్తుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి రామాలయంలో మిగతా పనుల కోసం కూడా నా వద్ద ఉన్నటువంటి ఇంకా ఫండ్స్ కూడా ఇస్తానని చెప్పి సందర్భంగా బీఆర్ఎస్ హయాంలో ప్రతి గ్రామాలలో కూడా చిన్న చిన్న ఆలయాలున్నా పెద్ద ఆలయాలున్నా అక్కడ డబ్బులు ఇచ్చుకొని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అనేకమైనటువంటి డబ్బులు నిధులు 2000 కోట్ల పైచిలుకు నిధులు కేసీఆర్ గారు అన్ని గ్రామాల్లో ఉన్న పురాతన ఆలయాలను మంచిగా చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మన తెలంగాణలోనే దక్షిణ కాశీగా చెప్పేటటువంటి వేములవాడ ఆలయంలో రోజొక రాజన్న కూడా చచ్చిపోతుంటే కూడా
పట్టించుకోనటువంటి ప్రభుత్వం ఇవాళ నడుస్తున్నది. మరి ఆ వైఖరి పోవాలి. తెలంగాణ దేవాలయాల మీద గౌరవం ఉంటే తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములవాడలో చనిపోతున్నటువంటి కోడెల విషయంలో సీరియస్గా తీసుకోవాలి. అవి భక్తులు ఇచ్చేటటువంటి కోడెలు, భక్తులు ఎంతో సెంటిమెంట్తోని తమ పిల్లలు బాగుండాలని చెప్పి వేములవాడవే కోడలు కట్టేస్తారు. నా కొడుకు కూడా, చిన్న కొడుకు కూడా నేను పోయి కోడె కట్టేసిన. అంత సెంటిమెంట్ ఉంటుంది తెలంగాణలో వేములవాడలో కోడె కడితే. అటువంటి కోడలు చచ్చిపోతే ఆ కోడలు కట్టినటువంటి భక్తులు వారి మనోభావాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ చూపించాలి. రాష్ట్ర మంత్రి పదవి ఇవ్వడానికి ఇందూర్ నేతలకు అర్హత లేదా అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తీర్ణలో నిజామాబాద్ జిల్లాకు కనీసం ఒక్క మంత్రి పదవి కూడా కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది మామూలు విషయమేమీ కాదన్నారు. నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి మాట్లాడుతూ జిల్లాకు చెందిన పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కూడా గౌరవించని కాంగ్రెస్ తన పార్టీ నేతల పట్లే చులకన చూపుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి జిల్లాల ప్రాతినిధ్యం పట్ల పట్టుదల లేదన్నారు. ఇది నైతికంగా ప్రజాస్వామ్య పరంగా బాధాకరమన్నారు. నిజామాబాద్ సమస్యలు ఎవరికీ చెప్పుకోవాలన్నారు. ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సుడిగాలి పర్యటన తప్ప అభివృద్ధిపై శ్రద్ధ చూపలేదని వాపోయారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో బీసీలకు మేమే పెద్దపీట అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకు మంత్రివర్గంలో ఎంతమందికి పదవులు ఇచ్చారో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. బీసీల ఓట్లు కావాలి కానీ బీసీలకు పదవులు ఇవ్వరా అని అన్నారు. బీసీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతిరెడ్డి, ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీ నారాయణ, డాక్టర్ కొండ ఆశన్న తదితరులున్నారు. మంత్రి పదవి అనేది ప్రజల కోసం ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకున్నారు, ఇబ్బంది లేదు రాష్ట్రంలో. మరి సానుభూతి చూపించేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడున్న సమస్యలు ఎవరు చెప్పుకోవాలి? ఆ ఉన్న జూబెల్లి కృష్ణారావు గారు ఎప్పుడు వస్తారు? రాత్రి సాయంత్రం పూట వచ్చి మేము చిన్నాలు మొత్తం రైతులతో మేము కొట్లాడుతుంటే సాయంత్రం పూట వచ్చి 2 గంటల్లో హెలికాప్టర్లు వచ్చి హెలికాప్టర్లో పోయే పరిస్థితి మంత్రులతో ఉంది. ఎవరు కాంగ్రెస్ పార్టీ మంత్రి అయినంత మాత్రంగా భారతీయ జనతా పార్టీకి ఏం ఉపయోగం ఉండదు. కానీ ఈ జిల్లా సమస్యలు ఉపయోగపడుతుంది కదా. జిల్లా సమస్యల మీద మాట్లాడుతున్నాం మేము. మంత్రి పదవి అనేది కాంగ్రెస్ పార్టీ కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధి. ఆ ముఖ్యమంత్రి మంత్రి అనే దానికే నిర్వచనం ఏముంటుంది రాజ్యాంగంలో? ముఖ్యమంత్రి సహాయకులని నిర్వచనం ఉంటుంది. అంటే ఒక ముఖ్యమంత్రి చేసే ప్రతి పనిని కూడా మంత్రి ఇస్తారు. డిటిఆర్సీ చైర్మన్ ఉంటాడు మంత్రి ఉంటే. మనకి ఇక్కడ ఈ ఉన్న పరిస్థితిలో లోకల్ సమస్యల మీద మాట్లాడుకోవచ్చు. జూపల్లి కృష్ణారావు ఎప్పుడు కూడా ఆయనకు సంబంధించిన జిల్లాకు సంబంధించింది, ఆయన పోర్ట్ఫోలియోకి సంబంధించిందే చూసుకుంటాడు. ఇందూరు జిల్లా గురించి చూడాలంటే ఇందూరు జిల్లా సమస్య మీద ఇప్పుడు 21-21 ప్యాకేజు ఏదైతే ప్రాణహిత సేవల ప్యాకేజ్ ఉందో అది అక్కడే ఆగిపోయింది. గుత్పాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఎన్నో రకాల ప్రాజెక్టులు ఆగిపోయినాయి కదా. గవర్నమెంట్ హాస్పిటల్ ఘోరమైన పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసారు మీరు, ఇళ్ళ పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానిక మంత్రి ఉంటే సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ తిరిగారు అనుకో ఏమంటారు వాళ్ళు? సుదర్శన్ రెడ్డి గారు ఎందుకు తిరిగారని అంటారు. ఇంకో ఎమ్మెల్యే తిరిగాడు అనుకో ఆ ఎమ్మెల్యే ఎందుకు తిరుగుతున్నాడు అంటారు. అదే మంత్రి ఉంటే జిల్లాకు పెద్ద దిక్కుంటాడు. ముఖ్యమంత్రి ఎందుకు పెట్టుకున్నారు? ముఖ్యమంత్రి ఎందుకు పెట్టుకున్నారన్న ముఖ్యమంత్రిని పెట్టుకోరు. ముఖ్యమంత్రికి సహాయకులు ఉంటారు కాబట్టి ఈ జిల్లాకు సంబంధించిన ప్రతినిధిని తీసుకోమని చెప్తున్నాం. 4 వాళ్ళ నుంచి గెలిచారు కాదు అని చెప్పి టీఆర్ఎస్ నుంచి ఒక ఆయన జాయిన్ చేసుకో 5, ఎమ్మెల్సీ కూడా 6. అంటే ప్రజాప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి 6 చెప్తున్నాం. అరకొర వసతులు, శిక్షణ పొందని ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలల వైపు తల్లిదండ్రులు దృష్టి పెట్టవద్దని బాల్కొండ ఎంఈఓ బట్టు రాజేశ్వర్ కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటుకు మించి నాణ్యమైన విద్య బోధన చేస్తున్నామని ఆయన చెప్పారు. బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ సమావేశం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభిమన్యు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ప్రీ ప్రైమరీ నుండి 5వ తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనే చదివించాలని గ్రామస్తులు తీర్మానించారు. సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఈ పాఠశాల నిర్వహణకు ప్రత్యేక విద్యా కమిటీ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. విద్యార్థులను తల్లిదండ్రులు ఈ పాఠశాలలోనే చదివించాలని, అందరూ విధిగా బాధ్యత వహించాలని కోరారు. ఉపాధ్యాయులు కొరత, మౌలిక వసతుల కల్పనకు మండల విద్యాశాఖ విద్యా కమిటీలు బాధ్యత వహిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
పక్షాన ఈ గ్రామ విద్యాభివృద్ధికి, పాఠశాల విద్యాభివృద్ధికి మరి క్వాలిటీ ఎడ్యుకేషన్, పూర్తిగా నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రభుత్వం నుంచి అందించే అన్ని రకాల సౌకర్యాలను మరి ఈ గ్రామానికి వర్తింపజేసే విధంగా నేను పూర్తిగా హామీస్తున్నాను. ఇక్కడ ఉపాధ్యాయుల కొరత కూడా తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా 100%. అలాగే 10th కనుక మరి ఆశించిన స్థాయిలో ఇంకా పెరిగినట్టయితే ఇంకా అదనంగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి తరగతులు కూడా ఇక్కడ ప్రారంభిస్తాం. ఈ నివేదికను డిఓ గారికి మరియు కమిషనర్ గారికి ఉన్నతాధికారులకు కూడా పంపిస్తామని తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని, మా యొక్క ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి యొక్క సేవలను మీకు పూర్తిగా అందుబాటులో ఉండి పిల్లల్లో సృజనాత్మకతను మరియు నాణ్యమైన విద్యను మరి అందిస్తారని నేను పూర్తిగా హామీ ఇస్తున్నాను. మృగశిర కార్తె ప్రారంభంతోనే వరుణుడు కామారెడ్డి జిల్లాను ముంచెత్తాడు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు 2-3 గంటల పాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ పొంగి పొర్లాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బిక్కనూర్, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట్, తాడ్వాయి, సదాశివనగర్, రామారెడ్డి, బీబీపేట, దోమకొండ మండలాల్లో తెల్లవారుజామున 2-3 గంటల నుంచి ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు 4 గంటల పాటు కురిసిన వర్షానికి కామారెడ్డి పట్టణంలోని జీవాదాన్ రోడ్, నిజాం సాగర్ చౌరస్తా, స్టేషన్ రోడ్డు, పాత సాయిబాబా గుడి రోడ్, కాకతీయ నగర్, తిలక్ రోడ్డులు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. వర్షపు నీరు రోడ్డుపై ప్రవహించడంతో మున్సిపల్ సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టారు. విద్యానగర్, కాకతీయ నగర్, ఎన్జీఓస్, అశోక్ నగర్, శ్రీరామ్ నగర్, బతుకమ్మకుంట కాలనీల్లో గల పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లనే వర్షపు నీరు రోడ్లపైకి చేరి ఇళ్లలోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి డ్రైనేజీ వ్యవస్థను పునర్నిర్మించాలంటూ, అదేవిధంగా వర్షపు నీరు రోడ్లపై నిలుస్తున్న ప్రాంతాల్లో కల్వర్టులను నిర్మించాలని పట్టణ ప్రజలు అధికారులను కోరుతున్నారు. 3 నుండి 4 వరకు బాగా పెద్ద ఉరుములతోటి వర్షం వచ్చింది. ఈ డ్రైనేజీలు సరిగా లేక మాకు ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. వర్షాలు పడ్డప్పుడల్లా మాకు బాగా భయంకరంగా ఉంది. పోయినసారి కూడా కలెక్టర్ గారు చూసి చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదు. ఇంకా ముందు పెద్ద పెద్ద వర్షాలు ఇక్కడ గల్లీలో చాలా మంది ఇళ్ళకి కూడా వస్తాయి. అక్కడ కాలేజ్ గ్రౌండ్ నుండి వర్షాలు నీళ్ళన్నీ మా ఇంట్లకి వస్తున్నాయి. మీరు కౌన్సిలర్లు కానీ పెద్ద వాళ్ళందరూ స్పందించి నిర్ణయం తీసుకొని ఎక్కడెక్కడ డ్రైనేజీలు ఇచ్చేసి మాకు ఇళ్ళకి నీళ్లు రాకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా మా ఇళ్ళల్లో 33 kV లైన్ కూడా ఉంది. ఆ లైన్ తోటి కూడా మాకు భయం ఉంది. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు ప్రాణహాని ఉంది. మీరు వచ్చి స్పందించి దానికి ఏమన్నా ఇది చేస్తారా, లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. మా వల్ల అయితే లేదు. ప్రతి సంవత్సరం బాగా నీళ్ళు వస్తున్నాయి. ఎప్పుడు ఎత్తిపోసుకునే పరిస్థితి ఉంది మాకు. వర్షాకాలం వస్తే కింద ఏమన్నా సామాన్లు ఉన్నాయి, ఏమన్నా పైన పెట్టుకుంటూ చేసుకుంటూ సర్దుకుంటూ వర్షం వచ్చిందంటే భయంతో బతుకుతుంది మాకు. కాలూరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ స్థలాన్ని కాపాడి అక్రమ నిర్మాణాన్ని ఆపివేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన ఒకరు తప్పుడు ధృవపత్రాలతో అనుమతి పొంది ఇంటి నిర్మాణం చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. నగర శివారులోని 1వ డివిజన్ కాలూరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ స్థలాన్ని కాపాడాలని, అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాన్ని ఆపివేయాలని కోరుతూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని కాలూరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేశారన్నారు. ఈ కబ్జాల నుండి స్కూల్ స్థలాన్ని కాపాడాలని స్కూల్ పూర్వ విద్యార్థులు గ్రామ అభివృద్ధి కమిటీ పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా జిల్లా అధికారులకు, ఎమ్మెల్యే, కలెక్టర్కు గతంలోనే ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. కాలూరు గ్రామానికి చెందిన ఒకరు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ స్థలంలో సుమారు 20 గజాల స్థలాన్ని ఆక్రమణంగా కబ్జా చేసుకుని ఇంటి నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని తాము ఫిర్యాదు చేస్తే మున్సిపల్ అధికారులు స్పందించి నిర్మాణ పనులను ఆపివేశారన్నారు. కానీ 4 నెలల తర్వాత తాజాగా మళ్లీ ఇంటి నిర్మాణ పనులు చేపట్టారన్నారు. ఈ విషయమై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే అనుమతిచ్చారని తెలిసిందన్నారు.
కానీ స్కూల్ స్థలం కబ్జా జరుగుతుంటే ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నిస్తే అధికారులను తప్పుదోవ పట్టించి అనుమతి పొందారని, వెంటనే పనులు ఆపివేయిస్తామని ఆ రోజు పనులు ఆపివేశారని తెలిపారు. ప్రభుత్వ స్కూల్ స్థలాన్ని కబ్జాకు వదిలి నిర్మించిన ప్రహారిని చూయిస్తూ స్కూల్ స్థలాన్ని తన స్థలంగా చూయించి సదరు వ్యక్తి అనుమతి పొందాడని స్పష్టమవుతుందని ఆయన తెలిపారు. కావున తక్షణమే ఇంటి నిర్మాణ అనుమతిని రద్దు చేయాలని, ఈ అక్రమ నిర్మాణాన్ని ఆపివేయించి ప్రభుత్వ స్కూల్ స్థలాన్ని కాపాడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు నసీర్, సంతోష్, సృజన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కొరకు ప్రజావాణి కార్యక్రమానికి తరలివచ్చారు. అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, అంకిత్ ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించి వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల సమీకృత సముదాయాల జిల్లా కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కొరకు తరలివచ్చి అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, అంకిత్లకు తమ వినతి పత్రాలు అందజేశారు. సందర్భంగా అదనపు కలెక్టర్లు సంబంధిత అధికారులను పిలిచి సమస్యలను సత్వరమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిన్నపాటి సమస్యలను మండల స్థాయిలోని పరిష్కరించాలని సూచించారు. సమస్యలపై వచ్చే ప్రజలను మండల కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని, వారి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు హితవు పలికారు. ఇదిలా ఉండగా నగరంలోని కోటగల్లీలో గల బాలికల జూనియర్ కాలేజీలో హాస్టల్ వసతి కల్పిస్తామని ప్రభుత్వం చెప్పిందని ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు బుస్సాపూర్ శంకర్ పేర్కొన్నారు. అయితే నేటికి ఎలాంటి వసతులు కల్పించలేదని, కళాశాల ప్రారంభం కానున్నందున జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో హాస్టల్లో వసతులు ఏర్పాటు చేసి హాస్టల్ను ప్రారంభించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ బాలికల కాలేజీ ప్రిన్సిపల్ బుద్ధిరాజు, ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు సురేష్ కుమార్, మహిళా అధ్యక్షురాలు రాగల రేఖ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోట్గల్లీ గర్ల్స్ కాలేజ్లో మరి కాలేజ్ ఉంది, వసతులు ఉన్నాయి, స్టాఫ్ ఉంది, అన్ని వసతులు ఉన్నప్పటికీ మరి అక్కడ హాస్టల్ వసతి లేని కారణంగా చాలామంది అమ్మాయిలు అడ్మిషన్ తీసుకొని కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగము ఈ యొక్క గర్ల్స్ కాలేజ్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ హాస్టల్ వసతిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యవేదిక తరఫున కోరుతా ఉన్నాము. మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించినారు. అది మరి ఈ యొక్క కాలేజు ఏదైతే క్లాసెస్ స్టార్ట్ కాకముందే ఇది తొందరలోనే మేము హాస్టల్ రన్ చేస్తామని చెప్పేసి మరి ప్రభుత్వం తరఫున కూడా తొందరగానే డిక్లరేషన్ చేస్తే మరి పిల్లలు కూడా ఎక్కువ వచ్చేది ఉంటుంది. మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క కోట్గల్లీ గర్ల్స్ కాలేజ్ జిల్లాలో టాప్ రిజల్ట్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి గౌరవ మరి జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. ఇదిలా ఉండగా కమ్మర్పల్లి మండలంలోని ఉప్పలూరు గ్రామానికి చెందిన వ్యక్తులు తమ సమస్యపై అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా గ్రామస్తులు పోతు గణేష్ మాట్లాడుతూ తమ గ్రామంలో ఒకప్పుడు చిన్నపాటి రైస్ మిల్ ఉండేదని, ప్రస్తుతం అతిపెద్ద రైస్ మిల్గా మారిందని, తద్వారా వచ్చే దుమ్ము ధూళి చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోకి వచ్చి చేరుతుందని, తద్వారా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. స్థానిక కార్యదర్శితో పాటు తహసీల్దార్కు ఎన్ని మార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. అందువల్లే కలెక్టర్ వద్దకు వచ్చామని, కలెక్టర్ చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రమేష్, దేవభూషణ్ తదితరులు పాల్గొన్నారు. మండలం ఉప్రూరు విలేజ్ అండి. ఉప్రూరు విలేజ్లో నడి గ్రామంలో రైస్ మిల్ కొన్ని సంవత్సరాలుగా నడుపుతున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లకు దాని దుమ్ము ధూళి వల్ల మాకు ఎంతో శ్వాసకోశ వ్యాధులు, అస్తమా వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నాము. దాన్ని తొలగించడం కోసం అని చెప్పి గ్రామ సెక్రటరీను ఎంఆర్ఓకు ఫిర్యాదు చేయడం జరిగింది. సంవత్సరం నుంచి వాళ్ళు పట్టించుకోలేదు. ఈరోజు వల్ల ప్రజావాణిలో నిజామాబాద్ వచ్చి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపై తగు చర్య తీసుకోవాల్సిందిగా పై అధికారులను వేడుకుంటున్నాం. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని తీసుకెళ్లేందుకు లబ్ధిదారులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. రేషన్ బియ్యాన్ని తీసుకెళ్లేందుకు లబ్ధిదారులైన నిరుపేదలు రోజంతా రేషన్ షాపుల ముందు క్యూలు కడుతూ బేజారవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందిస్తుండగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సైతం 3 నెలలకు సంబంధించి ఒకేసారి రేషన్ లబ్ధిదారులకు రేషన్ బియ్యాన్ని ఇవ్వాలని సూచించడంతో బియ్యాన్ని తీసుకెళ్లేందుకు రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొద్దంతా క్యూలో నిల్చొని రేషన్ షాపుల ముందు లబ్ధిదారులు వేచి చూస్తున్న రేషన్ షాపుల్లో 40 మంది రేషన్ కార్డులను దాటడం లేదు.
బయోమెట్రిక్ ద్వారా రేషన్ లబ్ధిదారులు ఇబ్బంది పడడంతో రేషన్ డీలర్లు సైతం 6 సార్లు బయోమెట్రిక్ తీసుకోవడం, 6 సార్లు బియ్యాన్ని కాంటాలు చేయడంతో కష్టాల పాలు చేస్తుంది. ఈ 6 సార్లు బయోమెట్రిక్ తీసుకునే క్రమంలో మధ్యలో సర్వర్ ప్రాబ్లం వస్తే మళ్ళీ మొదటి నుంచి తీయాల్సిన పరిస్థితి దాపరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం 3 నెలలకు ఒకేసారి ఇవ్వాలన్న రేషన్ బియ్యం పంపిణీ రేషన్ లబ్ధిదారులకు, రేషన్ డీలర్లకు పెద్ద తంటా తెచ్చిపెట్టింది. ఒక్కో రేషన్ కార్డు లబ్ధిదారులు రేషన్ బియ్యాన్ని తీసుకెళ్లాలంటే క్యూలో నిల్చొని రేషన్ డీలర్ దగ్గరకు బయోమెట్రిక్ తీసుకునేందుకు వెళ్ళిన సుమారు అరగంట పాటు సమయం పట్టడంతో ప్రతిరోజు కనీసం 40 మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు మించి రేషన్ బియ్యాన్ని అందించడం సాధ్యపడడం లేదు. జిల్లాలో 4,02,217 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులుండగా 75,759 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు రేషన్ డీలర్లు అందిస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కంటే ముందు రేషన్ లబ్ధిదారులకు ప్రతి వ్యక్తికి 6 కిలోల దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేసేవారు. అప్పట్లో ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్ దొడ్డు బియ్యాన్ని ఎక్కువ మంది తినకపోవడంతో అమ్ముకునేవారు. కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నప్పుడు రేషన్ డీలర్లు పంపిణీ చేయడం కేవలం వారం రోజుల్లో ముగిసేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ నిర్ణయానికి తోడు ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యాన్ని ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పెద్ద తంటాగా మారింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో రేషన్ దుకాణాల్లో రేషన్ డీలర్లు రేషన్ కార్డు లబ్ధిదారుల నుంచి 6 సార్లు బయోమెట్రిక్ తీసుకోవడంతో పాటు 6 సార్లు రేషన్ బియ్యాన్ని కాంటాలు చేసి పంపిణీ చేయాల్సి వస్తుంది. ఇదంతా జరిగే క్రమంలో మధ్యలో సర్వర్ ప్రాబ్లం వచ్చి డౌన్ అయితే మళ్ళీ తతంగమంతా మొదటికి వస్తుందని రేషన్ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ పంపిణీ ఆలస్యం కానీయం, సమస్యలు ఉత్పన్నం కాకుండా వెంటనే పరిష్కరిస్తూ రేషన్ లబ్ధిదారులు, డీలర్లు ఇబ్బంది పడకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ సరిగ్గా జరిగేలా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటామని సివిల్ సప్లై అధికారులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అసలు ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే ప్రతి మంత్ లైన్ వైజ్గా పోసుకుంటూ వస్తుండే బియ్యం. ఇప్పుడు ఈ మంత్ 3 months ఒకటేసారి పోసేవారికి అందరూ జనాలందరూ ఒక్కసారి గుంపులుగా మీద పడిపోతున్నారు, మెట్ల మీద దెబ్బలు తాకించుకుంటున్నారు. ఆమె అస్సలు కేరే చేయడం లేదు. పొద్దున 4 గంటలకు 5 గంటలకు వచ్చి కూర్చుంటారు. ఇక్కడ సంచులు పెడతామంటారు, సంచుల కోసం రొల్లి చేస్తున్నారు. ఆమెనేమో పట్టించుకోవడం లేదు. పొద్దున 9 గంటలకు వస్తుంది, అసలుకి 9 గంటలకు రావద్దాం. 9 గంటలకు వస్తుంది, 1 గంటల దాకా వస్తుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ సాయంత్రం 3 o'clock దాకా చూస్తాం మేము. 3 నుంచి 6 దాకా ఇక్కడ కూర్చుంటే అస్సలు ఎవ్వరు కూడా రారు. మధ్యాహ్నం షట్టర్ వేసి పోయిందా, మళ్ళీ నెక్స్ట్ డే రోజు 9 గంటల దాకా షట్టర్ తీయరు. ఎన్ని రోజులు మీరు ఇట్లా నిలబడి? 3 రోజులు అవుతుంది. నేను ఫస్ట్ నుంచి ఇక్కడనే నిలబడతాను, ట్యూషన్కి వెళ్ళడం లేదు. నేను మార్నింగ్ ఈవినింగ్ నాకు 2 సెక్షన్లు ట్యూషన్ ఉంటుంది, ట్యూషన్కి వెళ్ళడం లేదు. మరి 3 రోజుల నుంచి ఎండలో కూర్చుంటుకుంటాం మేము. నా కాళ్ళు కనబడే ఆయన కాళ్ళు నొక్కుంది. బియ్యం పోయకుంటే ఇక బియ్యంకు 3 రోజుల నుంచి ఎండలో కూర్చుంటే పొద్దు కిందాక 6 గంటలకు వచ్చి కూర్చుంటే మళ్ళీ 6 గంటల దాకా ఉండాలి మేము. మాకు బియ్యం అనే పోయండి ఇట్లా శాతగానే వద్దాం మేము. నాకేం ఐస్ కొడుకులు లేరు, తీసుకొచ్చి ఇంట్లో వేసేటోళ్ళు ఎవరు లేరు. నిన్న మన 3 రోజుల నుంచి ఇద్దరం మీనే ఉంటున్నాం. ఏమంటుంది నిన్న వెనక సిరి వేరే ఆమెకు కాళ్ళ మంచిగా లేవని తీసుకొచ్చి ఇయ్యంగానే ఎందుకు లైన్లో ఉన్న వాళ్ళని పక్కకు పెట్టింది. ఆమెకు బియ్యం పోసి పంపించింది నిన్న. మనం మాకు కూడా పోయొచ్చు కదా అట్లని. ఆ టో పనులు బీ పనులు అనుకుంటా లేని సిస్టమ్ పెట్టుకుంటా మనసులను ఇబ్బంది పెట్టుడు కాదు. ఇప్పుడు కొన్ని వాణిజ్య మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూన్ చివరి వారంలో ప్రారంభించనున్నట్లుగా ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. దీంతో దేశ వ్యవసాయ దృశ్యంలో ముఖ్యంగా పసుపు సాగుదారులకు ఒక మలుపు జరుగుతుందని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ మరియు సహకార మంత్రి అమిత్ షాను ఎంపీ ధర్మపురి అరవింద్ జాతీయ పసుపు బోర్డు చైర్పర్సన్ పల్లె గంగారెడ్డి కలిశారు. తెలంగాణలోని నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవానికి అధికారిక ఆహ్వానాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పసుపు రైతులకు చారిత్రాత్మక మైలురాయైన తెలంగాణలోని నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించాలనే ఆహ్వానాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంగీకరించారని అరవింద్ చెప్పారు. అంతేకాకుండా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా జాతీయ పసుపు బోర్డు అధికారిక లోగోను కూడా ఆవిష్కరిస్తారని ఆయన చెప్పారు. ఇది భారతదేశంలో పసుపు పండించే సమాజానికి సాధికారత, ఆవిష్కరణ, ప్రపంచ మార్కెట్ యాక్సెస్ యొక్క కొత్త శకానికి ప్రతీక అని ఆయన అన్నారు. నిజామాబాద్లో బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో రైతుల గొంతును గౌరవించడానికి, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వాగ్దానాలను దృఢ సంకల్పం, సమగ్రతతో నెరవేర్చడానికి భారత ప్రభుత్వం యొక్క నిబద్ధతకు నిదర్శనమని ఆయన చెప్పారు. జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం జూన్ చివరి వారంలో జరుగుతుందన్నారు. కార్యక్రమం యొక్క ఖచ్చితమైన తేదీ మరియు సమయాన్ని సకాలంలో పాటిస్తామని ఆయన తెలిపారు. మొఘల్ రాజుల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచి వారిని దేశం నుంచి తరిమికొట్టి హిందూ ధర్మ సంస్థాపనే ధ్యేయంగా కృషి చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ఆదర్శ్ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్ అన్నారు. ఛత్రపతి శివాజీ 350వ పట్టాభిషేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరం ఆదర్శ్ నగర్లో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 350వ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ఆదర్శ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన అనంతరం పూలమాలలు వేసి ఛత్రపతి శివాజీ మహారాజ్కు జై అంటూ జోహార్లు అర్పించారు. పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1630వ సంవత్సరంలో జన్మించి 1674 సంవత్సరంలో రాయగఢ్ కోటలో 50,000 మంది ప్రజలు వివిధ రాజ్యాల మహారాజుల మధ్య ఘనంగా పట్టాభిషేకం చేశారని అన్నారు. పట్టాభిషేకమై రాజుగా ఔరంగాబాద్లో పట్టాభిషేకం చేసుకొని ఈనాటికి 350 రోజులు జరుపుకున్న సందర్భంగా మా యొక్క ఆదర్శ నగర్ అభివృద్ధి కమిటీ తరఫున మా శివాజీ మహారాజ్ గారికి ఇలా మేము చాలా ఘనంగా ఆ యొక్క పట్టాభిషేక దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క పెద్దలు, యువకులు, మా యొక్క పండరన్న, మా యొక్క కొండ ఆసన్న గారు పెద్దలు అందరం కలిసి శివాజీ మహారాజుకి ఈరోజు పట్టాభిషేకం సందర్భంగా వారికి మేము పూలమాలం సమర్పించి మేము అందరము హిందువులుగా గర్విస్తూ హిందువులుగా బతకాలని ఈ యొక్క శివాజీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈనాటి వరకు కూడా భారతదేశంలో హిందూ మతాన్ని ప్రతిష్టంగా ఉంచిందంటే ఆ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ఘనత. మొఘల్ రాజులను ఛత్రపతి శివాజీ తరిమికొట్టి హిందూ ధర్మాన్ని రక్షించాడని ఆయన అన్నారు.
అనేక మంది మహమ్మదీయ రాజులు భారతదేశంలో దేవాలయాలు హిందూ ధర్మాన్ని నాశనం చేసే సమయంలో ఆయన మహమ్మదీయ రాజులపై దండయాత్రలు చేసి వారిని దేశం నుంచి తరిమి కొట్టారన్నారు. దేశ నలుమూలల నుంచి హిందూ ధర్మాన్ని కాపాడుకునేందుకు ఎంతగానో కృషి చేసి చివరకు కొందరి కుట్ర మూలంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కన్నుమూశారని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా యువత ఛత్రపతి శివరాజ్ మహారాజ్ను ఆదర్శంగా తీసుకొని హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆదర్శ్ నగర్ కమిటీ సభ్యులు డాక్టర్ కొండ ఆశన్న, పండరి నర్సింగ్రావు, మధుకర్, కన్నా వినోద్, రాజేందర్, భోజన్న తదితరులు పాల్గొన్నారు. యొక్క ఛత్రపతి శివాజీ గారి యొక్క ఈ సామ్రాజ్య దినోత్సవాన్ని, హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఈరోజు మేము ఇక్కడ జరుపుతున్నాం. ఇది 1674 జూన్ 6వ తారీఖు నాడు మరాఠా సామ్రాజ్యంలోని రాయ్గఢ్ కోటలో, అంటే 500 ఎత్తున్నటువంటి కోట, అది 500 అడుగుల ఎత్తున్నటువంటి కోటలో ఘనంగా ఒక అప్పటి కాలంలో 50,000 మందితోని పట్టాభిషేకుడైండు. ఆ పట్టాభిషేకంలో ఈ యొక్క రాజులు ఎవరైతే ఉన్నారో ఇతను బీసీ అయినప్పటికీ మరి క్షత్రియులైనటువంటి రాజులు కూడా అందరూ వచ్చి హిందూ సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలని కంకణం కట్టుకున్నటువంటి రోజు. ఇలాంటి పవిత్రమైన రోజు. మరి మనం ఏమనుకుంటామంటే హిందువుగా జన్మించుట ఇలలో మహాభాగ్యమని తలువుమురా, హిందువుగా ఈ గడ్డపై పుట్టిన ముద్దు బిడ్డగా నిలువుమురా అని చెప్తాం. జిల్లాకు చెందిన మరో విద్యార్థి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డుకెక్కారు. 5,150 మీటర్ల ఎత్తులో ఉన్న నార్త్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద మాలవత్ లింబాద్రి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి అందరి మన్ననలు పొందుతున్నారు. భీమ్గల్ మండలం బాబానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని తాళ్లకుంట తాండాకు చెందిన మాలావత్ తిరుపతి కుమారుడు మాలావత్ లింబాద్రి నందిపేట మండల పరిధిలోని నూత్పల్లి గ్రామంలో గల మహాత్మా జ్యోతిబాపులే బాలుర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల ఆ విద్యార్థి ఎవరెస్ట్ అడ్వెంచర్ శిబిరానికి ఎంపికయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 20 మంది విద్యార్థులతో కలిసి గత నెలలో బయలుదేరాడు. ఇందులో భాగంగా వారు తాజాగా 5,150 మీటర్లు ఎత్తులోని నార్త్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను చేరుకున్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ రాకేష్ ఆధ్వర్యంలో వీరు పర్వతారోహణకు వెళ్లారు. ఎవరెస్టును అధిరోహించిన లింబాద్రిని ఆర్సీఓ సత్యనాథ్ రెడ్డి, నూత్పల్లి పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మణ్ గౌడ్, ఫిజికల్ డైరెక్టర్ ప్రదీప్ అభినందించారు. సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ మారమూల తండాకు చెందిన మాలవత్ లింబాద్రి నూత్పల్లి ఎంజేపీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడని, తమ పాఠశాల విద్యార్థి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ విద్యార్థిని ఆదర్శంగా తీసుకొని తోటి విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావడంపై ఫిజికల్ డైరెక్టర్ ప్రదీప్ ఆనందం వ్యక్తం చేశారు. ఆ తర్వాత గ్రామస్తులు మాట్లాడుతూ నూత్పల్లి గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలుర పాఠశాలలో చదువుతూ అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ లింబాద్రికి శుభాకాంక్షలు తెలిపారు. మనవడికి కుక్క కరవడంతో వైద్యం కోసం టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై తాత రాజంపేట ప్రాథమిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వీరిపైకి దూసుకురావడంతో బస్సు కింద పడ్డ తాత మనవడు మృత్యువాత పడ్డారు. ఈ విషయం తెలియడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున రాజంపేటకు చేరుకొని ఆందోళన చేపట్టారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాజంపేట మండల కేంద్ర సమీపంలో టీవీఎస్ ఎక్సెల్ పైకి ఆర్టీసీ బస్సు దూసుకురావడంతో టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వెళ్తున్న తాత మనవడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని బస్వన్నపల్లి గ్రామానికి చెందిన 50 ఏళ్ల నడిపిరాములు 4 ఏళ్ల తన మనవడు శ్రీహాన్స్కు కుక్క కరవడంతో రాజంపేట పిహెచ్సికి టీవీఎస్ ఎక్సెల్పై వాహనంపై వెళ్లారు. అక్కడ వైద్యం చేయించిన తర్వాత తిరిగి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. రాజంపేట వైపు వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు టీవీఎస్ ఎక్సెల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు కింద ఎక్సెల్ వాహనం ఇరుక్కుపోవడంతో తాత మనవడు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు కింద ఇరుక్కున్న వాహనాన్ని జేసీబీ సహాయంతో బయటకు తీశారు. విషయం గ్రామంలో తెలియడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున రాజంపేటకు చేరుకొని ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
సీనియర్ నాయకుడు చెరుకు అభివృద్ధి మండలి మాజీ చైర్మన్ పట్వారి లక్ష్మణ్ సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను గత వారం రోజుల క్రితం సొంత ఊరైన నిజామాబాద్ మండలం కాలూరు గ్రామానికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఇంటి వద్ద చికిత్స పొందుతూ మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగాయి. రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బాపూజీ వచనాలయం ఉపాధ్యక్షులు భవంతి దేవిదాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాగారెడ్డి, కాలూరు భోజన్న తదితరులు పట్వారి లక్ష్మణ్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. జిల్లాలోని నవిపేట్ జాన్కంపేట్ మధ్య గల ఎల్సీ గేట్ వద్ద గేట్ మెన్గా విధులు నిర్వహిస్తున్న విజయేంద్ర గేట్ రూమ్లో ఫ్యాన్ సీలింగ్ హుక్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు నిజామాబాద్ రైల్వే స్టేషన్ మాస్టర్ హరికృష్ణ తెలిపారు. 29 ఏళ్ల విజయేంద్ర కుమార్ బైర్వా రాజస్థాన్ రాష్ట్రంలోని దుస్వా గ్రామానికి చెందినవాడని స్టేషన్ మాస్టర్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మెండోరా మండలం కేంద్రానికి చెందిన 5గురికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిధులు మంజూరయ్యాయి. అంగలక్ష్మి, అర్సపల్లి, నడిపి లింబాద్రి, పెంట రాజేశ్వర్, కుమ్మరి గంగాజలం, ఇరగదండ్ల భాగ్య తదితర లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్కు కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందిన తమకు ప్రభుత్వం నుంచి సహాయం అందడంపై సంతోషం వ్యక్తం చేశారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక బృందం హసకొత్తూర్, నాగాపూర్ గ్రామాల్లో అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు. అధ్యాపకులు రాజ్ కుమార్, వైష్ణవి, వెంకటేష్, గంగారాం, స్వాతి, గంగాధర్, శ్రీహరి పాల్గొని ఎస్ఎస్సి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ఇళ్లకు చేరుకున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను వివరించారు. పిల్లలను చదువుల్లో ప్రోత్సహించాలని, ఉన్నత విద్య అభ్యసిస్తే భవిష్యత్తులో రాణిస్తారని చెప్పారు. పలువురు విద్యార్థులకు కళాశాలలో ప్రవేశాలు కల్పించారు. మహిళా సమైక్య కార్యకలాపాల నిర్వహణ కోసం ఆయా జిల్లాల్లో చేపట్టిన నూతన ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి నవంబర్ నెలలోపు పూర్తి చేసేలా చొరవ చూపాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావుతో కలిసి మంత్రి సీతక్క బడిబాట ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లను సమన్వయం చేసుకుంటూ నిర్దేశించుకున్న గడువులోపు మహిళా శక్తి భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఏకరూప దుస్తులు కుట్టిచ్చే బాధ్యతలను మహిళా సంఘాలు సమర్థవంతంగా నిర్వహించాయని, ఇప్పటికే 90% వరకు 12,83,000 పైచిలుకు యూనిఫామ్లను స్టిచ్చింగ్ పూర్తయిందని అభినందించారు. మిగతా 10% పనులను కూడా వేగంగా జరిపించాలని, విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ప్రతి విద్యార్థికి 1 రూప దుస్తులు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జూన్ 12న పాఠశాలల పునః ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో జరగాలని, ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుని విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 33 మంది ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ఎస్ఐ ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. ఇద్దరికి 3 రోజుల పాటు జైలు శిక్ష, మరొకరికి 2 రోజులు జైలు శిక్ష విధించడంతో పాటు 30 మందికి 57,000 రూపాయల జరిమానా విధిస్తూ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ తీర్పు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు
తో ఇద్దరు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.